హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో పవర్ బి రియల్ టైమ్ డాక్స్ అనమాట. సో రియల్ టైంలో మనకు డాక్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఏ విధంగా డాక్స్ క్వరీని ప్రిపేర్ చేయాలి అండ్ మనకి ఎటువంటి క్వశ్చన్స్ మనం వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఆ క్వశ్చన్స్ని మనం అర్థం చేసుకొని ఈ మల్టిపుల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసుకొని మనము ఏ విధంగా అయితే అవుట్పుట్ తేవాలన్నా చూద్దాం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1 అని చెప్పేసుకుని ఈ విధంగా వచ్చింది. అంటే మనం ఒక స్లైసర్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఎక్కడ వరకు ఉన్నది, ఎంతవరకు అయితే వెళ్తున్నది అనేది మాత్రం మనకు ఇట్లాగా ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు సెలెక్ట్ చేసుకున్నాం విత్ డేట్స్ కూడా. ఓకే, ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి మనకు అడుగుతూ ఉంటారు. ఓకే, ఇది ఇలా మారడానికి గల కారణం ఏంటంటే దీనికి సంబంధించి మనము ఈ యొక్క డాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకే, మరి డాక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారండి, ఏంటండి అనేది మనము చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ పేజ్ 2 తీసుకున్నాను. ఇందులో ఒక లైన్ చార్ట్ తీసుకున్నాను. ఈ లైన్ చార్ట్లో డేట్ అండ్ సేల్స్ తీసుకున్నాను. ఓకే, తర్వాత దీని యొక్క హైరార్కీ అనేది రిమూవ్ చేసేసుకొని డేట్కి ఫిక్స్ చేసుకున్నాను. తర్వాత ఏం చేసాను, కంట్రీ తీసుకొచ్చుకొని లెజెండ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంటుంది. తర్వాత ఏం చేయండి అంటే దీనిని ఫార్మాట్లోకి వెళ్ళిపోయి బార్డర్ ఆన్ చేసుకోండి, తర్వాత షాడో అనేది ఆన్ చేయండి, సరిపోతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఏందని అనుకుంటే ఇంకో స్లైసర్ తీసుకోండి, దీంట్లో డేట్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో డేట్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే తర్వాత బార్డర్ షాడో తీసుకోండి. బార్డర్ షాడో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, మరి ఒక కార్డ్లో ఈ యొక్క డేట్స్ ఫీల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఏమైతే చూడండి ఒకటే వస్తుంది, కానీ ఎక్కడి వరకు మనం సెర్చ్ చేసుకున్నాం అన్నది రాదు, ఏదో ఒక డిఫాల్ట్గా తీసుకొని చూపిస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఫస్ట్ మన క్లయింట్ ఏమడుగుతున్నాడు, ఫస్ట్ డేట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ డేట్ వరకు ఎండ్ అయింది, ఆ డే, ఆ యొక్క మంత్ నేమ్, పోతే అది ఏ ఇయర్. ఓకే, ఇయర్ మొత్తం కూడా అవసరం లేదు, నార్మల్గా 13 వరకు ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు డిస్ప్లే చేయాలి. సో అనుకున్నప్పుడు ఇక్కడ దేంట్లో చూపించమంటున్నాడు, సింగిల్ వాల్యూలో. ఓకే, సో వాల్యూ పర్పస్లో మనం ఏం చేస్తాం, మెజర్కి మాత్రమే ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇవి మళ్ళీ ఈ మేజర్ కాలం గురించి కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళిపోయినా మీకు అన్ని వీడియోస్ అన్ని రెడీగా ఉంటాయి. ఓకే, సో మెజర్ అనేది క్రియేట్ చేసినాను. ఈ మెజర్కి ఏందని అనుకుంటే ఫస్ట్ ఫార్మాట్ ఫంక్షన్ చేస్తున్నాం. సో ఫార్మాట్ ఫంక్షన్ అంటే ఏంటంటే మన దాంట్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చూడండి. లేదనుకున్నాను అనుకో, ఏం లేదు, ఫార్మాట్స్ అనేది డేట్ యొక్క ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ వెళ్ళిపోతుంది. సో దీని యొక్క సింటాక్స్ కనుక చూస్తున్నట్లయితే కన్వర్ట్స్ ఏ వాల్యూ టు టెక్స్ట్ ఇన్ ద స్పెసిఫైడ్ నెంబర్ ఫార్మాట్ అని వస్తుంది. అయితే ఫస్ట్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే మినిమం అంటే ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్న కాబట్టి మిన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో మిన్ ఫంక్షన్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఫస్ట్ మనకు డేట్ నుంచి రేంజ్ అనేది సెలెక్ట్ కావాలి. అండ్ ఫార్మాట్ ఏ ఫార్మాట్లో కావాలి నాకు, డే, తర్వాత మంత్, సో టోటల్ మంత్ ఒకటి ఎంఎం యూస్ చేయండి. తర్వాత ఇయర్, సో 2 లెటర్స్ కాబట్టి ఇక్కడ నేను వైవై యూస్ చేస్తాను, అంటే 2013 వరకు నాకు సరిపోతుందండి. తర్వాత ఈ ఎంఎం వైవై గురించి కావాలనుకుంటే మన యొక్క డే ఫార్మాట్ డాక్స్ ఫంక్షన్ చూడండి, పక్కా మీకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటిది, వీటి మధ్యలో అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో వాటి మధ్యలో ఏమైనా లెటర్స్ కావాలా అనుకుంటే 2, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేస్తున్నాం, అంటే జనవరి 2021 టు ఫిబ్రవరి 2022 వరకు డాటా రిప్రజెంట్ అవుతుంది. ఇదే మనకు ఫార్వర్డ్ లైన్ అనే కిందికి సెకండ్ లైన్ కావాలంటే షిఫ్ట్ ప్రెస్ చేసి అండర్ ప్రెస్ చేయండి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఫార్మాట్, సారీ దీని తర్వాత మళ్ళీ యాడ్ యూస్ చేయండి, ఎందుకంటే దాంతో మనకు ఇంకోటి కూడా మనకు యాడ్ కావాలి, ఎందుకంటే మిన్ డేట్ తోటి మ్యాక్స్ డేట్ యాడ్ కావాలి. సో యాడ్ యూస్ చేయండి. తర్వాత ఫార్మాట్, మళ్ళీ ఈ ఫార్మాట్ మళ్ళీ ఏంటిది మ్యాక్స్, అంటే లాస్ట్కి ఏంటంటే హయ్యర్ డేట్ కనపడాలి. దేంట్లోది, ఫినాన్షియల్లో డేట్ అని ఒక ఫీల్డ్. ఓకే, సో మ్యాక్స్ డేట్, సో మ్యాక్స్ డేట్ అనేది ఏంటి మనకు మళ్ళీ సేమ్ ఫార్మాట్. ఓకే,
DD and MM and YY. ఓకే, సో ఇదంటే EMMDD అంటే డే మంత్ ఇయర్. ఓకే, సో ఈ ఫార్మాట్ గురించి కావాలనుకుంటే సో మన ఫార్మాట్ ఫంక్షన్ కనుక మీరు చూసి అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు నేను ఎనఫ్ చేసేసిన. ఇప్పుడు ఏందని అనుకుంటే ఇదే కార్డ్ విజువలైజేషన్స్లో సో డేట్ అనేది తీసేసుకొని ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. చూసారా, 1 సెప్టెంబర్ 13 to 01 నవంబర్ డిసెంబర్ వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏమైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాం అనుకో అది ఏ మంత్లో ఉన్నదని ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఏదైనా టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం చూసి మరి అది ఏం చేస్తారో దానికి ఏ ఫంక్షన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో చూసుకుంటూ మనం అప్లై చేయాలి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ అయితే మాత్రం పక్కా చేయండి. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.